లక్నో సూపర్ జెయింట్స్ వెస్ గుజరాత్ టైటన్స్ల మధ్య ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 4 మ్యాచ్లు జరగా అందులో గుజరాత్ టైటన్స్ 4 సార్లు విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు గుజరాత్ టైటన్స్పై బాగా పర్ఫార్మెన్స్ చేశారు. దీపక్ హూడా 95 పరుగులు, ఆయుష్ బదోని 91 పరుగులు, క్వింటన్ డికాక్ 88 పరుగులు, అలాగే ఎల్ఎస్జీ యొక్క టాప్ బౌలర్ గుజరాత్పై ఇలా పర్ఫార్మెన్స్ చేశారు. క్రూనాల్ పాండ్యా 3 వికెట్లు, స్టోయినిస్ 2 వికెట్లు, మోసిన్ ఖాన్ 2 వికెట్లు, అలాగే గుజరాత్ యొక్క టాప్ బ్యాటర్స్ ఎల్ఎస్జీపై ఇలా పర్ఫార్మెన్స్ చేశారు. శుభన్ గిల్ 157 పరుగులు, వృద్ధిమాన్ సాహా 133 పరుగులు, డేవిడ్ మిల్లర్ 83 పరుగులు, అలాగే టాప్ బౌలర్స్ ఇలా ఉన్నారు. రషీద్ ఖాన్ 7 వికెట్లు, మోహిత్ శర్మ 6 వికెట్లు, అలాగే కేఎల్ రాహుల్ ఉమేష్ యాదవ్పై 76 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. మోహిత్ శర్మ బౌలింగ్లో 42 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో 35 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. క్వింటన్ డికాక్ ఉమేష్ యాదవ్ బౌలింగ్లో 67 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. మోహిత్ శర్మ బౌలింగ్లో 30 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో 80 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే నిక్లస్ పురాన్ రషీద్ ఖాన్ బౌలింగ్లో 27 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లో 3 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే స్టోయినిస్ మోహిత్ శర్మ బౌలింగ్లో 1 పరుగు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో 44 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే గుజరాత్ బ్యాట్స్మెన్స్ శుభన్ గిల్ క్రునాల్ పాండ్యా బౌలింగ్లో 53 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అలాగే వృద్ధిమాన్ సాహా మోసిన్ ఖాన్ బౌలింగ్లో 32 పరుగులు చేసి ఒక్కసారి అవుట్ అయ్యాడు. క్రునాల్ పాండ్యా బౌలింగ్లో 62 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే కేన్ విలియమ్స్ క్రునాల్ పాండ్యా బౌలింగ్లో 6 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు.